ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభువు నామములో మీ అందరికీ శుభములండి. ప్రతి ఉదయం ఈ విధంగా ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయ్యి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి, దేవుని మాటలు వినడానికి తీర్మానం తీసుకొని ప్రతి ఉదయాన్నే జాయిన్ అవుతున్న మిమ్మల్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, సంతోషిస్తున్నాను. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క ప్రార్థనా పోరాటంలో ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొక నూతన దినాన్ని బట్టి నీకు వందనాలు. మా జీవితాల్లో మీరు చేస్తూ ఉన్న కార్యములన్నిటి బట్టి కూడా నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రం. ఉదయాన్నే నాయన ప్రభువా, ఈ యొక్క ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయ్యి వీక్షిస్తున్న నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మేము చేయు స్తుతుల మీద మీరు ఆశీనుడిగా ఉండి నీ సన్నిధి మాతో కూడా ఉంచిన ప్రభువా నీకు వందనాలు. అద్భుతమైన వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి బలపరచమని, నీ కృప మాకు దయచేయమని మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరికీ కలిసి హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దామండి, దేవుని ఆరాధన చేద్దాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. సురుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. తరతరములకు రాజువా, యుగ యుగములకు ప్రభువా. తరతరములకు రాజువా, శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువ. శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువ. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా.
వేల్పులలోనే కనుడా, 10,000లలో అతి ప్రియుడా. వేల్పులలోనే కనుడా, 10,000లలో అతి ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా రావయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. నా ప్రాణనాథుడా, ప్రేమాపూర్ణుడా, నా ప్రాణనాథుడా. ప్రేమాపూర్ణుడా, నా ప్రాణనాథుడా. ప్రేమాపూర్ణుడా, నా ప్రాణనాథుడా. ప్రేమాపూర్ణుడా, నా ప్రాణనాథుడా. హల్లెలూయా. ప్రభు పాదసందులు అందరూ కూడా లేచి నిలబడదామండి. హల్లెలూయా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా. నిరసించక సాగేదా. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా. నిరసించక సాగేదా. నీవెనుదిరుగా దేవానికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును యేసయ్యా. నిన్నే సేవింతును, నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా. స్వరమెత్తి నిరసించక సాగేదా. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి,
సాగేదా నిరసించ సాగేదా నీవేను నిరుగా దేవా నీకే స్తోత్రం. నిన్నే పూజింతును యేసయ్యా, నిన్నే పూజింతును, నిన్నే పూజింతును, నీవేను నిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించ సాగేదా సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించ సాగేదా నీవేను నిరుగా. సగమంతా రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా పరిశుద్ధుడా దేవా నీకే స్తోత్రం, నీకే ఆరాధనయ్యా. నిన్నే స్తుతింతును, నిన్నే స్తుతింతును దేవా, నిన్నే స్తుతింతును, నీవేను నిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించ సాగేదా నీవేను నిరుగా. హృదయపూర్వకంగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించ సాగే
ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు దేవుని నామాన్ని ఆరాధించడానికి, దేవుని కొనియాడడానికి, దేవుని సన్నిధిని మనమందరం అనుభవించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి కృపను బట్టి ఆయనకే లెక్కలేని వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన సన్నిధిని బట్టి దేవునికి స్తోత్రం. దయచేసి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దైవజనులు పాస్టర్ సాల్మన్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థన పోరాటానికి ప్రభునామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. కృపగల దేవుడు మనకిచ్చిన మంచి రోజును బట్టి దేవునికి స్తోత్రం. అలాగే దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానం చేస్తూ వాక్య ప్రకారంగా మనం జీవించడానికి, వాక్య ప్రకారంగా బలం పొందుకోవడానికి, వాక్య ప్రకారంగా నిరీక్షణ కలిగి ఉండడానికి కృపగల దేవుడు ప్రతిరోజు కూడా మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి, ప్రార్థన పోరాటాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. దయచేసి అందరూ కూడా వాక్యాన్ని చూడాలని మనవి. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ప్రియులరా, దేవుని సన్నిధిలో మనకు కావలసిన ప్రతి ఆశీర్వాదము ఉంది. దేవుని సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయి. దేవుని సన్నిధిలో మనకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తారు కనుక ఆయన సన్నిధిలో సమాధానం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. దేవుని సన్నిధానమునకు వచ్చినటువంటి వారిని దేవుడు ఎంత మాత్రము కాదు అనేటటువంటి దేవుడు కాదు. కనుక దేవుని సన్నిధానానికి మనం చేరాలి. ఏ క్షణమైనా, ఏ పరిస్థితి అయినా దేవుని సన్నిధానమునకు చేరినప్పుడు, మన విన్నపాలు దేవునికి చెప్పుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో నుండి మనకు జవాబు దేవుడు అనుగ్రహించి సమాధానమును, నెమ్మదిని, కాపుదలను, భద్రతను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి అనేటటువంటిది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మనము దేవుని సన్నిధికి చేరే విధానము అనేటటువంటి అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధికి మనం ఎలాగ పడితే అలాగే వెళ్ళిపోతే దేవుడు ఆశీర్వదిస్తాడా, లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఒక క్రమం ఏమైనా ఉందా, ఓ పద్ధతి ఏమైనా ఉందా అనేటటువంటిది మనం ఆలోచన చేస్తే ఉంది. ఒక క్రమమైన విధానములో మనం దేవుని సన్నిధానానికి చేరినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, మొదటిగా ప్రోక్షింపబడిన హృదయం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రోక్షింపబడిన లేదా కడగబడిన, దొర్లింపబడిన, శుద్ధి చేయబడిన అనేటటువంటి హృదయం మనకు అవసరమై ఉంది. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఈ మాట చూడండి, యెరూషలేమును గూర్చి మాట్లాడుతూ అంటున్న మాట. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీవు చేయవలసింది ఏంటంటే నీ హృదయములో నుండి చెడుతనాన్ని కడిగి వేసుకొనుము. చెడుతనం అనేది హృదయంలో ఉంటుంది కనుక ఆ హృదయంలో ఉన్నటువంటి చెడుతనము
కడిగేసుకున్నప్పుడు, శుద్ధి చేసుకున్నప్పుడు ఆ హృదయం ప్రోక్షింపబడిన హృదయముగా మారిపోతుంది. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో కూడా నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలోని హృదయాన్ని కుమ్మరించుకోండి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి చెడును కూడా, ప్రతి విధమైనటువంటి చెడుతనాన్ని తీసేసుకున్నప్పుడు, కడుక్కున్నప్పుడు, ప్రోక్షింపబడిన హృదయం కలిగి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 17వ వచనాన్ని చదివితే భక్తుడైన దావీదు సుస్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కడుక్కుంటామో, హృదయంలో ఉన్న చెడుతనాన్ని తీసేసుకుంటామో, విరిగిన మనసు కలిగి దేవుని సన్నిధానమునకు మనం చేరతామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకనే భక్తుడు ఈ విధంగా తెలియచేస్తున్నాడు 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము. నా లోపల నా హృదయం బాగలేదు నాయనా, అయితే నా హృదయం శుద్ధి చేయండి, నా హృదయం బాగు చేయండి అని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నా యందు శుద్ధ హృదయం కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఇప్పటి వరకు ఉన్నటువంటి హృదయము, మనస్సు, ఆలోచనల చేత, చెడుతనము చేత పాడైపోయింది. అయితే ప్రభువా, నీవేం చేస్తావంటే నా యందు శుద్ధ హృదయం కలిగించిన ఆయన, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియచేసినట్టుగా మన హృదయము ప్రోక్షించబడిన హృదయముగాను, కడగబడిన హృదయముగాను, అలాగే శుద్ధి చేయబడిన హృదయముగాను మనము దేవుని సన్నిధానమునకు చేరాలి. అలాగే రెండో విషయం కూడా దేవుని వాక్యంలో మనం చూస్తే, దేవుని సన్నిధానమునకు చేరేటప్పుడు స్నానము చేసిన శరీరము, దేవునికి స్తోత్రం. అందరూ కూడా స్నానం చేసే వస్తారు. అయితే దేవుని వాక్యములో మనం చూస్తే శరీర సంబంధమైనటువంటి ఈ స్నానం గురించి మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుని వాక్యం చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం, నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను అంటాడు. మన శరీరాన్ని మంచి మంచి సబ్బులతో మనం స్నానం చేస్తూ శుభ్రంగా కడిగేస్తాం. ఎక్కడ కూడా ఏ మరక లేకుండా మనం చేసుకుంటాం. అయితే దేవుని వాక్యం దాని గురించి రాయబడినట్టుగా మనకు కనబడదు. నీవు క్షారముతో కడుగుకో, విస్తారమైనటువంటి సబ్బులు రాసుకో, అయితే నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది అని దేవుడు అంటాడు. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేసినప్పుడు మన ఆత్మ కడగబడినట్టుగా మనం చేయాలి. దేవుని వాక్యంలో స్నానము చేసిన శరీరము, ఇదిగో ఈ దోషము ఏదైతే ఉందో అది ఒక మరకలాగా కనబడుతుంది. ఎన్ని సబ్బులు వేసినా కూడా మరకలాగే కనబడుతుంది దేవునికి. మరి ఈ మరక మన శరీరము నుండి ఎలా తొలగిపోవాలి? ఆత్మ సంబంధమైన శరీరము నుండి మన ఈ మరక ఎలా తొలగిపోవాలి అని అంటే దేవుని వాక్యం చెప్తుంది. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 2వ వచనం, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని భక్తుడు అంటున్నాడు. నా దోషము పోయేటట్టుగా నువ్వేం చేస్తావంటే, ప్రభువా నన్ను బాగా కడుగు నాయనా అని అంటున్నాడు. ఈ మరకలు పోవాలంటే దేనితోటి ఈ మరకలు పోతాయి? దేంతో మనం స్నానం చేయాలి అని అంటే, దేవుని బిడ్డలారా, మొదటిగా బాప్తిస్మం ద్వారా ఈ మరకలను మనం పోగొట్టుకోవచ్చు. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము, పునర్జన్మ సంబంధమైన స్నానం మొదటిగా మనం చేయాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనం ఆయన నామాన్ని ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొనుట అనేది అవసరం. మొదటిగా ఈ శరీరాన్ని మనం శుద్ధి చేసుకోవడానికి ఏ స్నానం కావాలి అని అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము. బాప్తిస్మం ద్వారా మన శరీరాన్ని స్నానం చేసినట్టుగా శుద్ధి చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం.
స్నానము చేసిన శరీరంతో మనం దేవుని దగ్గరకు రావాలి గనక మొదటిగా బాప్టిస్మం ద్వారా ఈ స్నానం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. పాపం అనే మరకలన్నీ కూడా తొలగిపోతాయి. రెండవది వాక్యము ద్వారా మనం స్నానం చేయాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. ప్రియులారా చూడండి, సంఘము అనగా మనము కళంకమైన ముడతైన ఏది కూడా లేకుండా పరిశుద్ధంగా నిర్దోషంగా మహిమ కలిగిన వారముగా మనము దేవుని సన్నిధిలో మనం ఉండాలి అని అంటే వాక్యము ద్వారా ఉదక స్నానము చేయాలి. దేవునికి స్తోత్రం. వాక్యం ద్వారా ఉదక స్నానం. వాక్యం ద్వారా మనం నిరంతరం కూడా వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఈ వాక్యం ద్వారా మనం శుద్ధి చేయబడతాం. వాక్యం ద్వారా మన అంతరంగము మన శరీరము యావత్తుగా మనం శుద్ధి చేయబడతామని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయ కాలములో రక్తము ద్వారా మనం కడగబడినప్పుడు మనం స్నానం చేసినప్పుడు శుద్ధి చేయబడతాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13-14 వచనాలను మనం చదువుదాం. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తన దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, స్నానము చేసిన శరీరము దేని ద్వారా స్నానము చేయాలి? బాప్టిస్మం ద్వారా, వాక్యం ద్వారా, రక్తము ద్వారా మనం కడగబడినప్పుడు దేవుని సన్నిధానమునకు వెళ్ళడానికి పూర్తి అధికారము దేవుడు మనకు దయచేస్తాడు. ఇక మూడో విషయం, విశ్వాస విషయంలో నిశ్చయతతో దేవుని సన్నిధానమునకు వెళ్ళాలి. విశ్వాసం లేకుండా దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఏ విధమైన ప్రతిఫలం మనం పొందలేం. దేవుని వాక్యం తెలియచేస్తుంది. హెబ్రీ పత్రిక 10:22, మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. దేవునికి స్తోత్రం. విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత, అనుమానం అనేది ఉండకూడదు. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనలో ఉండకూడదు ఏంటంటే అనుమానం. విశ్వాసం, సంపూర్ణమైనటువంటి విశ్వాసం, నిశ్చయతతో మనం ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎలాంటి మనసు ఉండాలి అని అంటే, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నేను దేవుని వెదుగుతున్నాను, కొన్ని రోజుల నుంచి ఒక విషయమై దేవుని అడుగుతున్నాను, ఆయన నాకు తప్పక ప్రతిఫలం దయచేస్తాడు అనేటటువంటి ఒక నిశ్చయతతో మనం దేవుని సన్నిధానమునకు రావలసిన వారుగా ఉన్నాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయం దేవునిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి సత్యం, విశ్వాస విషయంలో మనకి ఏముండాలంటే నిశ్చయత ఉండాలి. విశ్వాస విషయంలో నిశ్చయత. తప్పకుండా దేవుడు నాకు చేస్తాడు, ఒక నిశ్చయత. ఆ నిశ్చయత అనేది లేకపోతే మనం దేవుని సన్నిధానమునకు వచ్చి కూడా ప్రయోజనం ఉండదు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ఈ విధంగా తెలియచేస్తుంది, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన
మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. నేను ఏదైతే దేవునిని అడుగుతున్నానో ఆయన ఆలకిస్తాడు, నాకు జవాబు దయచేస్తాడు అని ఒక నిశ్చయత, ఒక ఖచ్చితమైన నిశ్చయతలో మనం దేవుని సన్నిధికి రావాలి. అప్పుడే దేవుడు మనం అడిగినది పొందుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవచ్చున్న ఆ దినము వరకు కూడా ఆయన కాపాడగలడని రుడిగా నేను నమ్ముతున్నాను. పౌలు గారు ఏమంటున్నారంటే, శ్రమలు వచ్చాయి, శ్రమలు నేను అనుభవిస్తున్నాను. ఎందుకు అనుభవిస్తున్నానంటే నేను నమ్మిన దేవుడు ఎలాంటి దేవుడో నాకు తెలుసు. నాకు ఒక నిశ్చయత ఉంది, నా విశ్వాసానికి ఒక సంపూర్ణమైన నిశ్చయత ఉంది, ఒక నమ్మకం అనేది ఉంది. కనుకనే నేను ఇవన్నీ కూడా నేను అనుభవిస్తున్నప్పటికీ కూడా నాకు ఒక నిశ్చయత ఉంది. ఆయన నన్ను విడిపిస్తాడు, తప్పిస్తాడు, ఆయన నన్ను భద్రపరుస్తాడు అని నేను నమ్ముతున్నాను. ఆయన నన్ను కాపాడుతాడని. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు మనకి కావలసింది విశ్వాస నిశ్చయతతో మనం రావాలి అనేది మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇక 4వది, దేవుని సన్నిధికి మనం ఎలా రావాలి అంటే యథార్థమైన హృదయంతో రావాలి. యథార్థమైన హృదయం, కపట హృదయం, భయంకరమైనటువంటి హృదయం కలిగిన వారు చాలామంది ఉంటారు. కానీ అలాంటి హృదయాలు ఏవి కూడా కాకుండా దేవుని సన్నిధిలో మనం దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి, మన వెనక మన పిల్లలు, మన కుటుంబాలు అందరూ కూడా దీవించబడాలని అంటే యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధికి రావలసిన వారుగా ఉన్నాం. హెబ్రీ పత్రిక 10:22లో చివరి మాట అదే, యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదుము. హల్లెలూయా. యథార్థమైన హృదయము అసలు మంచిదే కాదు అని దేవుని వాక్యములో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఈ హృదయాన్ని గూర్చి ఒక మాట ఉంది. అది మోసకరమైన హృదయము అని. మోసకరమైన హృదయం. అయితే ఈ మోసకరమైనటువంటి హృదయం మనిషిలో ఉంటే ఆ మనిషి కూడా మోసకరమైనటువంటి విధానంలో వెళ్ళిపోయి దేవునికి వ్యతిరేకిగా మారిపోయి దేవుని నుండి శిక్ష తెచ్చుకుంటాడు అనేటటువంటి ఆలోచనతో దేవుడు ఏం చేశాడంటే ఆ హృదయాన్ని నాకు ఇయ్యమని దేవుడు అడుగుతున్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో, నా కుమారుడా, ఆ హృదయం ఏదైతే నీకుందో నీ హృదయాన్ని నాకిమ్ము అని అడుగుతున్నాడు. ఏం చేస్తాడంటే ఆయన మన హృదయములో తన వాక్యాన్ని ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. తన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుతాడు. తన కట్టడలను మన హృదయంలో ఉంచి వాటిని అనుసరింపజేస్తాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం, నా కుమారుడా, నీవు విని జ్ఞానం తెచ్చుకొనుము. దేవుని వాక్యాన్ని తెలియచేస్తున్నప్పుడు విని జ్ఞానం తెచ్చుకో. నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకో. కనుక దేవుని బిడ్డలరా, దేవుని సన్నిధికి వచ్చి ఒట్టిగా వెళ్ళిపోకుండా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదం నీవు నీ కుటుంబం పొందుకొని వెళ్ళడానికి దేవుని సన్నిధికి వస్తే ఏ విధంగా రావాలి అనేది ఆలోచన చేస్తే ప్రోక్షింపబడిన హృదయముతో రావాలి, స్నానము చేసిన శరీరముతో రావాలి, విశ్వాస విషయములో సంపూర్ణమైన ఒక నిశ్చయతతో రావాలి, యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదముతో, ఒక ప్రభావముతో దేవుడు మనలను నడిపిస్తాడు. అట్టి ఆశీర్వాదం, అట్టి కృప దేవుడు మనకు నిశ్చయముగా దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం అద్భుతమైన దైవ సందేశం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడినాడు. దేవుని సన్నిధికి ఎలా రావాలి అని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడి మనం దర్శించున్నాడు. దయచేసి స్థలాలు ఉంచి కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రభు సన్నిధిలో, అయ్యా నీకు వందనాలు, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని దర్శించినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ సన్నిధికి నన్న ప్రభు మేము ఎలా రావాలో మీరు మాకు తెలియజేశారు. ప్రోక్షింపబడిన హృదయాలతో నన్న ప్రభు నీ సన్నిధికి మేము చేరి రావడానికి సహాయం దయచేయండి. మా హృదయాలు నన్న ప్రభు ప్రోక్షింపబడిన హృదయాలుగా, నీ రక్తము చేత కడగబడిన హృదయాలుగా తండ్రి మేము
మేము ఉండుటకు సహాయం దయచేయండి. యేసు నీకు స్తోత్రం. విశ్వాసముతో నన్ను ప్రభు నిశ్చయతతో నీ సన్నిధికి మేము రావడానికి నీ కృపను అనుగ్రహించండి. నీ సన్నిధిని అనుభవించడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, ప్రతి దినాన ఈ ప్రార్థన పోరాటాన్ని బట్టి నీకు స్తోత్రం. వేకువజామునే తండ్రి నీకు వందనాలు. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దేవా నీ సన్నిధితో మమ్మల్ని మేల్కొల్పుతున్నందుకై నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నా. సంఘ దర్శనం కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. సువార్త అందని వారికి అందించడానికి సహాయం దయచేయండి. విశ్వాసులను దైవరాజ్య విస్తరణ కొరకు సిద్ధపరిచే పంపుటలో నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకు వందనాలు. అవసరతలు ఉన్న వారికి నీ ప్రేమహస్తం అందించడానికి సహాయం దయచేయండి. దేవా, ప్రజలను చేరుకోవడానికి, తప్పించడానికి, ఉజ్జీవింప చేయడానికి నీ కృపను అనుగ్రహించండి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా నీకు స్తోత్రం. దేవా, గ్రేవేడ్ కొరకై ప్రార్థన చేస్తున్నాం, మాకు స్థలాన్ని అనుగ్రహించండి. పెనుయల్ ప్రేయర్ పార్క్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మాకు స్థలాన్ని దయచేయండి. అలాగే దేవా నీకు స్తోత్రం. ఎక్కడైతే మందిరాలు నిర్మించబడాలో, స్థలాలు కావాలో అక్కడ మేము స్థలాలు తీసుకోవడానికి, మందిరాలు నిర్మించబడడానికి సహాయం దయచేయండి. సువార్త విరివిగా ప్రకటించడానికి నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మల రక్షణార్థమే మేము ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు నశించడం నీ చిత్తము కాదు. కాబట్టి నేను ప్రభు అందరూ రక్షింపబడినట్లుగా దేవా సువార్త విరివిగా ప్రకటించబడి దేవా ప్రజలు నీవే దేవుడు అని తెలుసుకున్నట్టుకు సహాయం దయచేయండి. అనారోగ్యములో, రోగముతో, నేను ప్రభు వ్యాధులతో బాధపడుతున్నటువంటి నీ బిడ్డలను ఇప్పుడే మీ నామములు ముట్టి స్వస్థత వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. అయా మీడియా ద్వారా అద్భుతమైన పరిచర్యలు జరగడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిల్లల యొక్క స్టడీస్లో మీరు తోడుగా ఉండండి, వారి విద్యలో మీరు తోడుగా ఉండండి. దేవా బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారికి మీరు తోడుగా ఉండి సహాయం దయచేసి దేవా నీకు వందనాలు, వారికి జ్ఞానమును అనుగ్రహించమని కోరుతున్నాం. అలాగే దేవా నీకు స్తోత్రం. యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారిని కూడా మీరు దీవించండి. కుటుంబాలను మీరు కట్టండి, కుటుంబాలను మీరు స్థిరపరచండి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి లేమిని, ప్రతి కొరతను మీరు తీసివేసి సమృద్ధిని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులన్నీ యేసు నామములో మీరు కొట్టివేయండి. అయా చూస్తున్న నీ బిడ్డలను మీరు ఇప్పుడే దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక సమస్యలు యేసు నామములో దూరమవును గాక. దేవ వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. గృహం లేని బిడ్డలకు నేను ప్రభు గృహాలు దయచేయండి, సొంత గృహాలు నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాహనం లేని వారికి వాహనాలు దయచేయండి. అయా నీకు వందనాలు. ఘనముగా దేవా దైవికమైనటువంటి సంబంధాలు కుదిరి వివాహములు జరగడానికి సహాయం దయచేయండి. యేసు నీకు స్తోత్రం. అలాగే తండ్రి మోయబడిన గర్భాలను మీరు తెరవండి. దేవా సంతానము నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కోర్టు కేసులను మీరు కొట్టివేయండి. స్థానిక సంఘాన్ని మీరు బలోపేతం చేయండి. నెట్వర్కింగ్ చర్చెస్ కొరకే నీకు స్తోత్రం. మీరు దీవించండి. సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరు ఆశీర్వదించండి. సంఘ క్షేమం కొరకే మేము మొరపెట్టుచు ఉండగా నీవే నీ కార్యము జరిగించి నేను ప్రభు అద్భుతాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ సంఘమును క్షేమాభివృద్ధిలో నీకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా ప్రభుత్వం కొరకై ప్రార్థన చేస్తున్నాం, నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా దేవా అధికారులందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. న్యాయశాఖ కొరకు ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్స్, మెడికల్ ఫీల్డ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా భద్రతా దళాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా 2 తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొరకు నీకు స్తోత్రం. దేవా మా యొక్క 2 రాష్ట్రాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాటి ముఖ్యమంత్రుల కొరకే నీకు స్తోత్రం. మీరు దీవించమని అడుగుతున్న భారతదేశాన్ని మీరు దీవించండి, మా నాయకులను మీరు దీవించండి. అయ్యా నీకు వందనాలు. ప్రధానమంత్రి కొరకు, రాష్ట్రపతి కొరకు, ఉపరాష్ట్రపతి కొరకు దేవా నీకు వందనాలు. అందరి క్యాబినెట్ మినిస్టర్స్ కొరకు, అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీ సహాయం దయచేయండి. ప్రపంచ దేశాల శాంతి సమాధానము నెనప్రభు మీరు దయచేయమని అడుగుతున్నాం. సర్వస్తమును నెనప్రభు నీకు వందనాలు. ఏలువాడ, గొప్పవాడా, సర్వోన్నతుడా నీకు స్తోత్రం. ప్రపంచమంతటిలో నన్నప్రభు గొప్ప సమాధానం దయచేయండి. యుద్ధ వాతావరణాన్ని మీరు తీసివేయండి. అయ్యా నీకు స్తోత్రం. ప్రజలందరికీ గొప్ప సమాధానం, శాంతిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా భద్రతా దళాల కొరకు నీకు స్తోత్రం. ఇండియన్ ఆర్మీ కొరకు, నేవీ కొరకు, ఎయిర్ ఫోర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే యెరూషలేము క్షేమం కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వారు దిల్లుతును అని మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా అయ్యా మేము ప్రార్థిస్తున్నాం. యెరూషలేమును ప్రేమిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. యెరూషలేము పక్షాన నుండి మీరే కార్యం జరిగించమని కోరుతున్నాం. అయ్యా ఆదివారం జరుగుతున్నటువంటి ఆరాధనలు బట్టి నీకు స్తోత్రం. 4 ఆరాధనలు స్థానికంగా బ్రాంచ్ చర్చెస్లోను, మొబైల్ చర్చ్ సర్వీసెస్లోను అద్భుతంగా మీరు జరిగించమని ప్రార్థిస్తూ కోరుతూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న 3 ఆరాధనలు బట్టి నీకు స్తోత్రం. చిన్నపిల్లల డిపార్ట్మెంట్స్ నేను ప్రభువా నీకు వందనాలు. టీచర్స్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా నీకు వందనాలు. ప్రతి ఉదయమున ప్రార్థన పోరాటమును బట్టి నీకు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. మేము ప్రార్థనలో ఎదిగినట్లుగా
దేవా దైవజనులకి ఇచ్చినటువంటి ప్రేరణను బట్టి దేవా దీన్ని కొనసాగిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. దీన్ని ఆసరాగా తీసుకోకుండా చులకనగా తీసుకోకుండా అయ్యా నీకు వందనాలు. మేము ఖచ్చితంగా ఈ ప్రార్థనలో పాల్పంపులు పొంది ముందుకు సాగునట్లుగా నీ కృప దయచేయండి. అలాగే నేను ప్రభు ఎవ్రీ వెన్స్డే జరుగుతున్నటువంటి యూత్ మీటింగ్స్ కొరకే నీకు స్తోత్రం. ప్రతి శుక్రవారం జరిగేటువంటి దేవా ఉపవాస ప్రార్థన కొరకై నీకు వందనాలు. ఈ దినము నన్ను ప్రభు ఉపవాస ప్రార్థన జరుగుతుండగా నీ సహాయం దయచేయండి. ప్రజలందరూ నేను ప్రభు ప్రార్థనతో దేవా ఎక్స్పెక్టేషన్స్తో నేను ప్రభు నీ సన్నిధికి వచ్చి దీవించబడినట్లుగా సహాయం దయచేయండి. సేవకుల బృందం అంతటిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా నీకు వందనాలు. సేవకుల అవసరతలు మీరు తీర్చండి, మీరే మహిమ పొందమని కోరుతున్నాం తండ్రి. నీకు వందనాలు. ప్రత్యేకమైన దేవా గొప్పవాడా నీకు వందనాలు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిసిన మా బ్రాంచెస్ అన్నిటి కొరకు నీకు స్తోత్రం. అన్నింటిని కూడా మీరు దీవించని ఆశీర్వదించండి. యూట్యూబ్ ఛానల్స్ బట్టి నీకు వందనాలు. జేజీఎం అలాగే నేను ప్రభు జాషువదేవిని యూట్యూబ్ ఛానల్స్ బట్టి నీకు స్తోత్రమయ్యా నీకు వందనాలు. నీకు అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుకు సహాయం దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎందరూ బలహీనంగా వారిని మీరు ముట్టండి. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడేందుకై నీకు స్తోత్రం దేవా. ఈ దినమంతట్లో కూడా మీరు తోడుకోండి. సాయంకాలం జరిగేటువంటి ఉపవాస ప్రార్థనలో దేవా అద్భుతంగా నీ దాసుని మీరు బలపరిచి వాడుకోనండి. మేము కూడా నన్న ప్రభు మేమందరం నీ సన్నిధిలో కనపడినట్లుగా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆదివారం జరిగే ఆరాధనలు నన్న ప్రభు కార్యక్రమాలన్నింటినీ కూడా మీ హస్తములకు అప్పగిస్తున్నాం. మీరే సమస్తమును నన్న ప్రభు అద్భుతంగా మీరు జరిగించండి. ఇది ఉదయకాల సమయం వాక్యం ఇతర నీ దాసులను మీరు బలపరచండి. వారిని వారి కుటుంబాన్ని వారి పరిచయం మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నీకు వందనాలు. సమస్తం ఎరిగిన వాడా నీ ప్రియబడులు నన్న ప్రభు ఏదైతే వారు ప్రార్థిస్తూ నన్న ప్రభు నీకు స్తోత్రం. వారు ఏకీభవిస్తున్నారో, వారి ప్రార్థనలో పాలుపంపులు పొందుతున్నారో, వారి హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నారో, వారి ప్రార్థనలన్నిటికీ కూడా మీరు జవాబు దయచేయమని కోరుతున్నాం. నీ సన్నిధిలో మొరపెడుతున్నాం. సహాయం దయచేయండి. అలాగే దేవా నీకు స్తోత్రం. మా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరిచి సంఘాన్ని నానాటికి విస్తరింపజేసి మీరు ఆశీర్వదించి మీరే మహిమ పొందమని కోరుచు మమ్ములను సంపూర్ణంగా మీ హస్తములకు అప్పగించుకుంటూ ఈ దినమంతటిలో కూడా మీరే తోడుగా ఉండి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఈరోజు సాయంకాలం ఉపవాస ప్రార్థనలు కలుసుకుందాం. అలాగే రేపు ఉదయ కాల సమయంలో ప్రార్థన పోరాటంలో కూడా కలుసుకొని దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఆమేన్.